మన నెక్స్ట్ సెగ్మెంట్ స్వీట్ అండ్ స్నాక్స్. ఈ రోజు స్వీట్ అండ్ స్నాక్స్ లో రాగి అవిసె లడ్డు తయారు చేసుకోబోతున్నాం. ఈ లడ్డు ఎలా తయారు చేసుకోవాలో రాజుగారిని అడిగి తెలుసుకుందామా? రాజుగారు, ఈ రోజు స్వీట్ అండ్ స్నాక్స్ లో రాగి అవిసె లడ్డూలు చేయబోతున్నారు. అవునండి. సో వింటుంటే ఇది చాలా హెల్దీ అని అనిపిస్తోంది. బికాజ్ రాగి కానీ అవిసె గింజలు కానీ మనకి చాలా హెల్దీ కదా. మరి టేస్ట్ సంగతి ఏంటి? టేస్ట్ చాలా సూపర్గా వస్తుంది. ఎందుకంటే మామూలుగా రాగి లడ్డు చేసుకుంటే మనకు కొంచెం దగ్గరగా చాక్లెట్ ఫ్లేవర్ లో వస్తుంది. అవును. సో అవిసె గింజలు కూడా కొంచెం డిఫరెంట్ ఫ్లేవర్ లో ఉంటాయి. సో ఈ రెండింటి కాంబినేషన్ లో చేస్తున్నాం, అది కూడా బెల్లంతో. చాలా బాగుంటుంది. ఓకే, స్టార్ట్ చేసేద్దాం. రాగి అవిసె లడ్డు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. రాగి అవిసె లడ్డు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: రాగి పిండి 1 కప్పు, అవిసె గింజలు 1/2 కప్పు, బెల్లం తురుము 1/2 కప్పు, యాలకుల పొడి 1/2 టీ స్పూన్, నెయ్యి 1/2 కప్పు, పాలు 1/2 కప్పు, బాదాం తురుము కొద్దిగా. ఓకే, స్టార్ట్ చేసేద్దామా రాజుగారు లడ్డూలు? ఓకేనండి. సో ఇక్కడ ఏంటంటే అవిసె గింజలు ముందుగా మనం దూరగా వేయించుకోవాలి. ఓకే ఓకే ఏమి అంటే ఆయిల్ గానీ నెయ్యి గానీ ఏం లేకుండా వేయించుకోవాలి. సో డైరెక్ట్ గా వేయించిన తర్వాత కూడా మనం అలాగే కూడా తినేసేయచ్చు. క్రంచిగా చాలా బాగుంటాయి. అవును. అండ్ యాక్చువల్లీ ఫ్లాక్స్ సీడ్స్ చాలా హెల్దీ అని ఈ మధ్య చాలా చెప్తున్నారు. మినిమం రోజుకి 1 స్పూన్ అన్నా తీసుకోవాలని. సో ఇలా తీసుకుంటే మనకి ఏంటంటే టేస్ట్ ఉంటుంది అండ్ మనం తీసుకున్నట్టు కూడా ఉంటుంది. ఇలా స్వీట్ల రూపంలో కానీ లేకపోతే మామూలుగా మనం కారపొడులు చేసుకుంటూ ఉంటాం. సో పల్లీల పొడి కానీ కరివేపాకు పొడి, సో వాటిలో కూడా కొంచెం మనం యాడ్ చేసేసుకొని అలా కూడా పొడులు తయారు చేసుకోవచ్చు. మొత్తంగా మనం ఓన్లీ ఈ సీడ్ వాడి సో మిగతా ధనియాలు అలా చేసుకొని కూడా మనం కారపొడి చేసేసుకొని టిఫిన్స్ లో కానీ లేకపోతే రైస్ లో కొంచెం తీసుకోవచ్చు. యాక్చువల్లీ మనం నార్మల్ గా కూరలు లేకపోతే పప్పు రసం ఇలాంటివి చేసుకుంటుంటాం, అందులో కూడా 1 స్పూన్ వాడుకోవచ్చు. దీని టేస్ట్ బాగుంటుంది. యాక్చువల్లీ అలా కూడా వాడచ్చు. సో చాలా మందికి తెలియదు, బట్ ఈ మధ్య కొంచెం అవేర్నెస్ వస్తుంది. ఇట్స్ వెరీ 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 హెల్దీ. ఎవ్రీడే అట్లీస్ట్ 1 స్పూన్ అన్న తీసుకోవాలి అని చెప్పారు. ఓకే, కొంచెం కమ్మటి స్మెల్ వస్తుంది కదా. అవును. సో ఇక్కడ స్టవ్ ఆపేసేసి సో మిక్సీ జార్లోకి తీసేసుకున్నామండి. ఓకే, సో ఇది మనం మిక్సీ పట్టేసుకోవాలి. అంటే కొంచెం పౌడర్లా కొంచెం రవ్వలా రావాలి, మరి మొత్తం పిండిలా కాకుండా. సో అప్పుడు మనం ఆ లడ్డు అది తినేప్పుడు కొంచెం మధ్య మధ్య క్రంచిగా తగులుతూ ఉంటుంది. ఇంకా కొద్దిగా కావాలి, ఇంకొంచెం అవ్వాలి, ఫైన్ గా పౌడర్ అయిపోవాలి కదా. సో దీన్ని ఏంటంటే ఒక బౌల్లోకి వేసేసుకుందాం. ఇలా పౌడర్ చేసేసుకుని మనం హ్యాపీగా దీన్ని స్టోర్ చేసి పెట్టుకోవచ్చు. సో మనం చపాతీ చేసుకున్నప్పుడు లేదా మీరు చెప్పినట్టుగా కర్రీస్ చేసుకున్నప్పుడు సో 1 స్పూన్ అలా మనం యాడ్ చేసేసుకోవచ్చు. సో నెక్స్ట్ మనం రాగి పిండి కూడా వాడుతున్నాం కదండి. సో దీన్ని కొంచెం మనం నేతితో వేయించుకోవాలి. ఓకే, అలాగే అటువైపు కూడా స్టవ్ ఆన్ చేసేసుకున్నాం. ఓకే, కొంచెం ఈ నెయ్యి వేసేసి కొంచెం కరిగించి పెట్టేసుకున్నాం. సో మన లడ్డూలు చుట్టుకోవడానికి అప్పుడు హెల్ప్ అవుతుంది. సో ఇది కూడా కొంచెం దూరగా వేగితే ఏంటంటే మనకు కమ్మటి వాసన అనేది వస్తుంది. అసలు రాగి పిండి నేతిలో వేయిస్తే ఉండే టేస్ట్ అసలు ఎక్సలెంట్ గా ఉంటుంది. స్మెల్ కి గానీ అండ్ అలాగే తినేటప్పుడు కూడా చాలా బాగుంటుంది. ఇలా వేయించేసుకుని జస్ట్ పైన చక్కెర స్ప్రింకిల్ చేసేసుకుని పంచదార అలా కూడా తినేస్తారు. స్పూన్ తో తినేస్తారు. సో దాంట్లోనే కావాల్సిన కొంచెం తురిమిన బాదం, తురిమిన జీడిపప్పు ఇవన్నీ కూడా వేసేసి ఇస్తే ఫుల్ హెల్దీ డిష్. సో కొంచెం కలర్ కూడా చేంజ్ అయింది కదా. సో ఇలా దూరగా వేగితే బాగుంటుంది. సో దీన్ని కూడా మనం ఈ బౌల్లోకి తీసేసుకుందాం. సో అవిసె గింజల పౌడర్ లో దీన్ని కలిపేసేసుకోవాలి. సో ఒకసారి బాగా కలిపేసి దీంట్లోనే బెల్లం తురుము. ఓకే,
కొద్దిగా యాలకుల పొడి, నెయ్యి యాడ్ చేసుకున్నాం. సో మనం కొంచెం కరిగించి నెయ్యి వేసుకుంటాం కదా, ఆ వేడికి ఇది ఇంకా బాగా మనకి మిక్స్ అయిపోతుంది. ఎస్, కొంచెం సాఫ్ట్గా కూడా అవుతుంది. సో దీన్ని ఇప్పుడు మామూలుగానే మనం ఉండలు చుట్టుకోవడానికి పాలు యూజ్ చేస్తాం కదా, సో కొద్ది కొద్దిగా పాలు పోసుకుంటూ ఉండల్లో చుట్టేసుకోవాలి. ప్లేట్ ఇస్తారా? సో ఎక్కువ క్వాంటిటీ పాలు మనం వాడం కాబట్టి కొంచెం హ్యాపీగా నిలువ కూడా ఉంచుకోవచ్చు. నిలువ ఉంటుంది. బాగుంది రాజు గారు. జస్ట్ లైక్ సున్నుండల్ టేస్టే ఉంటుంది అనుకుంటాను, బికాజ్ అవిసె గింజలు అంతా కూడా మనకి కొంచెం బరకగా అలా ఉంటుంది, చాలా బాగుంటుంది, క్రంచీగా తిన్నప్పుడు అలా అనిపిస్తుంది. అండ్ రాగి మనకి మంచి టేస్ట్ ఉంటుంది. అండ్ నేతులు వేయించాం కాబట్టి హెల్దీ స్వీట్ అనమాట. సో రెగ్యులర్గా ఏంటంటే మనం ఆ మినపసుండలే కాకుండా ఇలా గ్రెయిన్స్ అవి మారుస్తూ మనం ఇలా రకరకాలు చేసేసుకుంటూ ఉంటే సో హెల్దీగా కూడా ఉంటుంది, కొంచెం మనం అంటే కొత్త డిష్లు కూడా తిన్న ఫీలింగ్ ఉంటుంది. ఓకే, సో ఇలా మనకి ఎన్ని కావాల్సి మనం రెడీ చేసేసుకోవచ్చండి. ఓకే, సూపర్. సో ఫైనల్గా వీటిపై నుంచి కొంచెం బాదం తురుము జస్ట్ అలా డిస్ప్లే కొరకు. ఓకే, సో రెడీ అండి. ఓకే, సో లడ్డూలు అయితే రెడీ అయిపోయాయి, కార్వింగ్ కూడా చేసేస్తే టేస్ట్ చూసేద్దాం. ఓకే, సో అరటిపండుతో చేస్తున్నానండి. ఓకే, సో అది కూడా మీరు బీక్ లాగా యూజ్ చేస్తున్నారా? ఎస్ అండి. ఓకే, ఎలా రాజుగారు అంత పర్ఫెక్ట్ గా ఉండేది ఎలా తీసుకొచ్చారు అరటిపండు? అది చూడడానికి పర్ఫెక్ట్ గా బీక్ అలాగే ఉంది షేప్. సో మనం తీసుకునేప్పుడు కొంచెం చూస్ చేసి అంటే ఫుల్ ఒక హాఫ్ బంచ్ అన్న తీసుకోవాలి. అవును, అందులో మనకు ఒకటిలా మనకు కావాల్సింది చూసి మనం కట్ చేసేసుకోవచ్చు. వావ్, చాలా నారోగా ఉంది, జాగ్రత్తగా చేసుకోవాలి. సో సైడ్ అంతా కూడా కొంచెం బాగా ట్రిమ్ చేసేసుకుంటే మనకు ఆ షేప్ అనేది బాగా కనిపిస్తుంది. బాతా రాజు గారు? ఎస్ అండి. ఓకే, సో ఇక్కడ సైజ్ చూసుకొని మనం ఇలా వస్తుంది. ఓకే ఓకే, సో ఇక్కడ వింగ్స్ సో ఇక్కడ ఇలా స్కిన్ పీల్ చేసుకుంటాం. పీల్ చేసి కొంచెం ఇక్కడ వెనక్కి జరిపేస్తామండి. సో అదే ప్లేస్లో ఓకే కొంచెం ఓపెన్ అవుతుంది. సో ఇటువైపు కూడా సేమ్ అలాగే చేసుకుని సో వీటిని ఏంటంటే మనం టూత్ పిక్తో ఫిక్స్ చేసేసేయాలి. ఓకే, సో కొంచెం ఇలా వెనక్కి జరిపేసి సో అలా ఫిక్స్ ఉండిపోతుంది. సో ఇది కూడా ఓకే. సో ఇక్కడ బీక్ దగ్గర వచ్చేసి మిర్చి తీసుకుంటున్నాను. ఓకే, దీన్ని టూత్ పిక్ తో ఫిక్స్ చేసేసేయాలి. టూత్ పిక్ అంత అవసరం అనిపించదు మనకి ఇక్కడ. ఓకే, సో ఆల్రెడీ మనం అక్కడ బీక్ కూడా కొంచెం షార్ప్ చేసాం కదా, సో దాంట్లోనే ఫిక్స్ అయిపోతుంది. దాంట్లోకి ఫిక్స్ చేసేసేయాలి. వావ్, ఓకే, బ్యూటిఫుల్. సో ఇక్కడ కావాల్సింది మనం ఐస్ పెట్టుకోవచ్చు. సో కొంచెం గట్టిగా ఉంటుంది ఇది. అవును,
ఆవాలు లాంటివి ఏమైనా పెట్టుకోలేము. చిన్న మిరియాలైనా చూసి మనం చూస్ చేసి పెట్టేసుకోవచ్చు. ఓకే. ఓకే, ఎక్సలెంట్. క్యూట్ గా ఉంది రాజు గారు. థ్యాంక్ యూ. వెరీ నైస్. ఓకే ఓకే, రాగి అవిసె లడ్డు రెడీ అయిపోయింది. టేస్ట్ చూడబోయే ముందు ఈ లడ్డూలు తయారీ విధానం మరోసారి చూసిద్దాం. రాగి అవిసె లడ్డు తయారు చేసుకునే విధానం: ఒక పాన్ లో అవిసె గింజలు వేసి దోరగా వేయించి చల్లారాక మిక్సీ పట్టి పొడి ఒక బౌల్లోకి తీసుకోవాలి. పాన్ లో నెయ్యి వేసి రాగి పిండి వేసి వేయించి బౌల్లోకి తీసుకోవాలి. దీనిలో బెల్లం తురుము, యాలకుల పొడి, కరిగించిన నెయ్యి వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకుని పాలు పోస్తూ లడ్డూలా చుట్టుకోవాలి. ఆపై తరిగిన బాదాంతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే రాగి అవిసె లడ్డు రెడీ.